హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం శ్రీ కార్యదర్శి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. సో లొకేషన్ వచ్చేసి బెంగళూరులో కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్, గిరినగర్ నియర్ బన్శంకరి, బెంగళూరు. ఇది వచ్చేసి మనకు టెంపుల్ ఎంట్రన్స్. ఈ టెంపుల్కి రావాలనుకుంటున్న వాళ్ళైతే వీక్ డేస్లో అయితే రండి, వీకెండ్స్లో అయితే అస్సలు రావద్దు. చాలా మంది రష్ ఉంటారు, మీకు ప్రదర్శనలు చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడైతే మనం మెయిన్ పాయింట్లోకి వద్దాం. అసలు ఇక్కడికి వచ్చే భక్తులు ఎందుకు ఈ టెంపుల్ని ఇంతలా నమ్ముతున్నారు? చాలామందికి జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, మ్యారేజ్ ప్రాబ్లమ్స్ కానీ, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా ఇల్లు కట్టాలనుకుంటున్న వాళ్ళు కానీ, ఇలాంటి కోరికలు ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి 16 రోజుల పాటు దీక్ష చేసిన వాళ్ళకు చాలామందికి కోరికలు అయితే నెరవేరాయి. సో అలా కోరికలు నెరవేరడంతో చాలామంది నమ్మకంతో ఇప్పటికి కూడా ఈ టెంపుల్కి చాలామంది వస్తూ ఉంటారు. సో ఆ 16 డేస్ ప్రాసెస్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్ వీడియోని అయితే చూడండి, అండ్ వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి. సో మనం టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఎదురుగా టెంకాయలు అయితే అక్కడ పెట్టుంటాయి. సో అక్కడ ఏవైనా ఒక టెంకాయ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనం అక్కడ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఆ కౌంటర్ దగ్గర వెళ్ళిన తర్వాత మనకైతే ఒక కార్డ్, ఒక పేపర్ అండ్ ఒక దారం అయితే ఇస్తారు. వీటన్నిటికి మనం 150 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. పే చేస్తే మనకు మార్కర్తో టెంకాయ మీద ఆ రోజు డేట్ అండ్ మనకు ఎక్కడైతే ప్లేస్ చేయాలో ఆ ఆల్ఫాబెట్ నెంబర్ అయితే మనకు రాసిస్తారు వాళ్ళు అక్కడ. వీటిని తీసుకొని అయితే ఫస్ట్ లోపలికి అయితే వెళ్ళాలి. మనకు లోపల అక్కడ టెంపుల్ ఆపోజిట్లో ఒక హాల్ ఉంటుంది. వాటన్నిటిని తీసుకొని మనం హాల్లో అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది కోసేపు. చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి, హాల్లో ఉన్న ప్రతి ఒక్కరు 16 డేస్ దీక్ష పాటించడానికి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు అక్కడ కూర్చున్న తర్వాత పూజారి చెప్పిన కొన్ని మంత్రాలను అయితే మనం చదవాల్సి ఉంటుంది. సో పూజారి చెప్పిన మంత్రాలను చదివిన తర్వాత మనము మనసులో సంకల్పం చెప్పుకొని పూజారి ఇచ్చిన అక్షంతలు తీసుకొని కొబ్బరికాయ చేతిలో పట్టుకొని 16 సార్లు అయితే గుడి చుట్టూ తిరగాల్సి ఉంటుంది. తిరిగిన తర్వాత అయితే దేవుణ్ణి మనశ్శాంతిగా దర్శనం చేసుకొని మనసులో సంకల్పం చెప్పుకొని ఇప్పుడు ఇచ్చిన కొబ్బరికాయ మీద మనకు ఏ లెటర్ ఉందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాతకి ఆ లెటర్ ఎక్కడుందో లొకేషన్ అయితే మనం వెళ్ళి చెక్ చేసుకోవాలి. లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాతకి మనము టెంకాయని అయితే మనసులో సంకల్పం చెప్పుకొని టెంకాయని మంచిగా కట్టుకోవాలి. ఏవైతే మనకు అక్షంతలు ఇచ్చింటారో ఆ అక్షంతల్ని టెంకాయ మీద వేసి మళ్ళీ మనసులో ఒక్కసారి మంచిగా దేవుని తలుచుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అదే గుడిలోకి హాల్లోకి వచ్చి మనమైతే మంత్రం చదువుకోవాల్సి ఉంటుంది. ఇచ్చిన మంత్రాన్ని మనం ప్రతిరోజు 108 సార్లు అయితే చదువుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఈ మంత్రం అయితే తప్పనిసరిగా 108 సార్లు అయితే చదువుకోవాలి. దగ్గరలో ఉంటే గుడికైనా కూడా వెళ్ళి చదువుకోవచ్చు. అండ్ ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. మనం 16 డేస్ దీక్ష చేస్తున్నాం కాబట్టి ఎలాంటి నాన్ వెజ్ కానీ, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ అస్సలు చేయొద్దు. చాలా అంటే చాలా దీక్షతో ఉండాలి. 16 డేస్లో 4 టైమ్స్ అయితే టెంపుల్ని విజిట్ అవ్వాలి. ఏ రోజైనా అవ్వచ్చు. మనం టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి గుడి చుట్టూ 16 సార్లు ప్రదర్శనలు చేయాలి. 108 సార్లు అయితే మంత్రం అయితే చదువుకోవాలి. ఇచ్చిన మంత్రం ఖచ్చితంగా చదవాల్సిందే. మనకు అలాగే టెంకాయతో పాటు స్టార్టింగ్ డే వాళ్ళు మనకు ఒక దారం కూడా ఇచ్చింటారు. ఆ దారం మనం 16 డేస్ మన రైట్ హ్యాండ్కి అయితే ఉండాల్సిందే, దాని లెఫ్ట్ హ్యాండ్కి అయితే కట్టుకోకూడదు. ఫస్ట్ డే మనకు 1 టైం అయిపోతుంది. మిగతా 2 డేస్ మనము ఈ 16 డేస్ గ్యాప్లో ప్లాన్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ డే మనకు కలిసి వస్తుంది 4th టైము. ఆ 2 డేస్ ఎలా ప్లాన్ చేసుకుంటారంటే మీరు వీకెండ్స్లో మాత్రం అస్సలు వెళ్ళకండి. వీక్ డేస్లో అయితేనే వెళ్ళండి. ఎందుకంటే మనం ప్రదర్శనలు చేసుకోవాలి. అక్కడ ఫస్ట్ 16 టైమ్స్ ప్రదర్శనలు చేసుకోవాలి. అదే మెయిన్ థింగ్ అక్కడ. ఫైనల్గా నాకు ఇక్కడ 16 డేస్ దీక్ష కంప్లీట్ అయింది. 16th డే టెంపుల్కి వెళ్ళి మనకు ఆల్ఫాబెట్ ఇచ్చిన లొకేషన్ దగ్గర అయితే అట్టిన కొబ్బరికాయని అయితే తెచ్చుకోవాలి. మనకు లాస్ట్ డే అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 16 డేస్ చేసిన ప్రాసెస్ వేరు, ఇప్పుడు లాస్ట్ డే చేస్తున్న ప్రాసెస్ వేరు. ఎందుకంటే మనం కట్టిన కొబ్బరికాయని చూసుకోవాలి, మనదో కాదో ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ కొబ్బరికాయ మీద మనకు సీరియల్ నెంబర్ అండ్ డేట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి, మనదో కాదో అని. ఇక్కడ మనం మిస్టేక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన వల్ల వేరే వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది. అటు మనది కాకుండా పోతుంది, వేరే వాళ్ళకు కూడా ఆ కొబ్బరికాయ, వాళ్ళకి కట్టిన కొబ్బరికాయ కూడా దక్కకుండా వెళ్ళిపోతుంది. సో మనకు డిసప్పాయింట్, వాళ్ళకు కూడా డిసప్పాయింట్. ఎందుకైనా మంచిది మన లొకేషన్కి మనం వెళ్ళి చెక్ చేసుకొని కొబ్బరికాయని తీసుకోవడం చాలా మంచిది. మళ్ళీ చెప్తున్నాను, ఈ 16 డేస్ ప్రాసెస్లో చాలా అంటే చాలా నిష్టగా ఉండాలి. ఎలాంటి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు, బ్యాడ్ హ్యాబిట్స్ అస్సలు ఉండకూడదు. 16 డేస్ అంటే చాలా నిష్టగా ఉండి దేవుడి మీద నమ్మకంతో 16 డేస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి.
అండ్ ఇక్కడైతే నేను 16 డేస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మనసులో ఒక్కసారి మళ్ళీ సంకల్పం చెప్పుకొని మనస్ఫూర్తికి అయితే దేవుణ్ణి తలుచుకున్నాను. ఆ ముడి కట్టిన కొబ్బరికాయని అయితే విప్పుకొని బయటికి తీసుకురావాలి. బయటికి తీసుకొచ్చిన తర్వాతకి ఇక్కడైతే ఒక 10 రూపీస్ ఇస్తే వాళ్ళు అలా కొబ్బరికాయని పీచు తీసి మనకు అలా సపరేట్ చేసి ఆ కొబ్బరికాయని మన చేతికైతే ఇస్తారు వాళ్ళు. ఆ రోజు లాస్ట్ డే కూడా మనకు 108 టైమ్స్ అయితే మంత్రం చదువుకోవాలి కదా. అదే రోజు గుళ్ళోని నేనైతే ఆ రోజు మంత్రం అయితే చదువుకున్నాను. 108 టైమ్స్ మంత్రం అయితే చదువుకున్న తర్వాతకి ఆ కొబ్బరికాయని తీసుకొని అయితే ఇంటికి వచ్చేసేయాలి. ఇంటికి వచ్చేసిన తర్వాత మనకు దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళిన తర్వాతకి అక్కడ కొబ్బరికాయని మనం కొట్టాలి. దేవుడు కొట్టిన తర్వాతకి ఉన్న కొబ్బరిని అందరికీ ప్రసాదంగా పంచాలి. సో అంతటితో మన దీక్ష అనేది కంప్లీట్ అయినట్టు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నేను ఈ 16 డేస్ అనేది ప్రాసెస్ చేశాను కదా. ఈ ప్రాసెస్లో 4 టైమ్స్ అనేది టెంపుల్ని అయితే విజిట్ చేశాను. విజిట్ చేసినప్పుడు నాకైతే చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించేది. టెంపుల్లో ఎంట్రీ అయిన తర్వాత ఆ 16 ప్రదర్శనలు చేయడము, మొత్తం టెంపుల్ సరౌండింగ్స్లో ఆ పిక్చర్స్ అనేది అబ్జర్వ్ చేయడము, చాలా ఇట్స్ బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.